స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. యేసయ్య దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని తానే నిర్వహించుచు పాపం విషయమే తానే శుద్ధీకరణం చేయుచు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అంతకంటే శ్రేష్ఠుండే ఆ ఉన్నత లోకమందు ఆ మహామహుని కుడి పార్శ్వమున కూర్చుండి అనుదినము ప్రభా మా భారాన్ని భరుస్తున్నవాడా, శ్రేష్టమైన ప్రధాన యాజకుడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, తరతరం నుండి నిలిచిన దేవుడవు నీవే కదా తండ్రి. అనుదినము తండ్రి ప్రభా మమ్మల్ని చూస్తున్న దేవుడు, ఇరుకులలో విశాలత కలుగు చేయువాడవు నీవే. మా జీవితంలోని మారాను మధురంగా మార్చే దేవుడవు నీవే అని ఉదయకాల వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. నీవే మా యజమానుడు, మా రాజు అని నానా తండ్రి నమ్మి ఉదయకాల వేళ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, పావనుడా, లోకరక్షకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ ఉదయకాల వేళ నాయన నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించాలని, ఆరాధించాలని ఎంతో ఆశతో వచ్చి ఉన్నాం నాయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే కదా తండ్రి. నీవు తప్ప ఈ లోకంలో మాకెవరున్నారయ్యా నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఇంతవరకు నాయన తండ్రి 3 గంటల నుండి ప్రార్థిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని నిండారుగా దీవించమని వేడుకుంటున్నానయ్యా. అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. అవునయ్యా, మా ప్రార్థనలన్నీ మీకు ధూపంబలి మీ సన్నిధికి చేరుతున్నందులకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాన్న. తగిన సమయమందు నాయన మీరు జవాబును గ్రహించే దేవుడుగా మాకున్నందులకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించినాం ప్రభా. మా స్తుతులపై మీరు ఆశీనుడై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థించారు వారి మధ్య నేను ఉంటున్నాను సెలవిచ్చిన మా తండ్రి, మీరు మా మధ్య సంచారం చేయుచున్నందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నీ బిడ్డలందరినీ కాచి కాపాడుతూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ కాపాడండి ప్రభా. వారి అక్కర్లు తీర్చండి, సమృద్ధిని దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారేమో నాయన తండ్రి, మంచి జ్ఞానం ఇచ్చి వారిని పోషిస్తూ రక్షిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. యవన బిడ్డలందరినీ నాయన తండ్రి మీరు కాపు వేసి కంచి వేసి కాపాడుతురమ్మని వేడుకుంటున్నాం నాయన. సాతాను బారిన పడకుండా మీరే నీ బిడ్డలను కాపాడుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. దేవా కనికరించండి. బావి బ్రదర్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. జాన్సన్ బట్టి నాయన, లలిత సిస్టర్ని బట్టి, ప్రసిద్ధ సిస్టర్ని బట్టి, ఝాన్సీ గుడపాటి గారిని బట్టి నాయన తండ్రి ప్రభ, రమణ మిగడ గారిని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్వరూప్ బ్రదర్ని కూడా మీరు దీవిస్తూ వస్తున్న విధాన్ని బట్టి స్తోత్రాలు. నాన్న బిడ్డలందరినీ మీరు చక్కగా వాడుకుంటున్నందులకై వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు నాయన తండ్రి నీ బిడ్డను నాయన ఎలిషా బాబు గారిని మా మధ్య తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డ చేస్తున్న సేవలో మీరు తోడుగా నీడగా ఉంటూ నాయన కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వించమని వేడుకుంటున్నానయ్యా. మేమందరం కూడా నాన్న నీ వాక్యము శ్రద్ధగా విని తండ్రి ప్రభా, నాన్న తండ్రి ప్రభ మా హృదయాల్లో పదిలపరుచుకుని వాక్యానుసారంగా జీవిస్తూ నా ప్రభా మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామానికి ఇచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందాలండి. ఈ సమయంలో సేవకులకు సమయం అప్పగిద్దామండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు, ఓకే. అందరికీ ప్రైజ్లాడండి. మన మధ్యలో ఎలీషా బాబాయ్ గారు వాక్యం అందించడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ ఎలీషా బాబు గారి స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని పెదపాలెం. వారు గణితంలో ఎంఎస్సి మరియు బిఈడి విద్యలు అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో లెక్చరర్ గా పనిచేశారు. నాగ్పూర్ లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఎలీషా గారు పూర్తి కాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకుని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుప్రక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్ కౌన్సిలర్ గా ప్రభువును సేవిస్తున్నారు. వారి ప్రియ సతీమణి ప్రగతి మరియు ఎలీషా బాబు గారులకు జషూరున్ మరియు పెర్సిన్ అను 2 బిడ్డలు. వెల్కమ్ అయ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్. చాలా సంతోషం మళ్ళీ ఈ వర్చువల్ మీట్లో
మీ అందరితో కలిసి ఈ రీతిగా ఫెలోషిప్ చేసే కృప, ఆ భాగ్యాన్ని దేవుడు నాకు కూడా అనుగ్రహించినందుకు దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ, వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం మనం చదువుకొని వాక్యాన్ని ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 20 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకొని ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు దూతలను పిలిపించాడు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనేలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనదేదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీస్ దేశస్థులకు ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. సో ఈ మాటలన్నీ మనకి సుపరిచితమైన మాటలు. ఈ మాటల గురించి మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుని మనం ఈ మాటలు ఆలోచన చేద్దాం. ప్రేమైన తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకే వెళ్ళని వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. వర్చువల్ మీట్లో ప్రియ బిడ్డలందరితో కలిసి మీ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యం నాకు కూడా మీరు అనుగ్రహించినందుకు మీకే థ్యాంక్స్ ప్రభు. పాటల్లో మీరు మా సహాయపడుతూ వస్తున్నారు దేవ. మరి 3 o'clock నుంచి కొంతమంది ప్రార్థనలో ఉండటానికి సహాయం చేశారు దేవా. నా తండ్రి, వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం దేవా. వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశాన్ని మీరు స్తుతాంశంగా మార్చబోతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ ఈ సమయంలో వాక్యం నుంచి మీరు నాతో మా అందరితో మాట్లాడుతున్నారు. ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ని క్రీస్తు వారి జీవం కలిగిన నామలో మీరు లైవ్ చేయండి. వర్చువల్ మీట్లో ప్రభా నెట్వర్క్ ప్రాబ్లం కానీ దేవాన తండ్రి మరి టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీ స్పెషల్ గ్రేస్ ఇచ్చి చక్కగా మీ వాక్యాన్ని మీరు నాతో మా అందరితో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మీకే స్తోత్రాలు తెలియజేస్తాం. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు కొంతకాలం ఎఫెసులో పరిచర్య చేసినట్లు, తర్వాత తన యొక్క మిషనరీ జర్నీలో అక్కడ మాత్రమే కాకుండా చాలా ప్రాంతాలు తిరిగి మళ్ళీ చివరిగా తిరిగి యెరూషలేముకు వస్తున్నటువంటి సందర్భంలోని మాట ఇది. మనం చదువుకున్నటువంటి మాటలు తన మిషనరీ జర్నీస్ ముగించుకొని తిరిగి యెరూషలేముకి వస్తున్నటువంటి సందర్భంలోని మాట. ఆ టైంలో ఎఫెసులో 3 years ఉండి చక్కటి పరిచర్య చేశాడు. కన్నీళ్లతో రోదనతో ఎన్నో కష్టాల మధ్య శ్రమల మధ్య పరిచర్య చేశాడు. మంచి చర్చిని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. మంచి మంచి ప్రామినెంట్ లీడర్స్ ని తయారు చేస్తూ వచ్చారు. ఆ చర్చికి కొంతమంది తిమోతి లాంటి వాళ్ళు కూడా చర్చికి కాపరులుగా ఉంచటం తర్వాత మనం చూస్తాం. సో ఆయన ఏం చేస్తారంటే మిలేతు నుంచి తిరిగి వచ్చేటప్పుడు యెరూషలేముకి సాధ్యమైతే పెంతెకొస్తు దినాన యెరూషలేములో ఉండాలని ఆశపడతా త్వరపడతా మిలేతు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎఫెసుకి వర్తమానం పంపి అక్కడ ఉన్న ఎల్డర్స్ని రామని చెప్తాడు. సంఘ పెద్దలను, బాబు నేను మీ దగ్గరికి వచ్చే టైం లేదు, ఏమనుకోవద్దు, కొంచెం మీరేమన్నా నా దగ్గరికి రాగలిగితే మీకు దగ్గరలోనే మీ పక్కన ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నాను,
మీ దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ అవటానికి నాకు యెరూషలేంకి వెళ్ళటానికి టైం సరిపోదు. దయచేసి మీరు నా దగ్గరికి వస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళకి వర్తమానం పంపితే వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పౌలు గారు తన చివరి మాటలు అని అనొచ్చు ఇది. తన చివరి మాటలు ఇలా తెలియచేస్తా ఉన్నాడు. ఏం తెలియచేస్తున్నాడు ఈ చివరి మాటల్లో అని అంటే, అని అంటున్నాడు, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. ఈ మాటలు మనం గమనించాలి. ఈ భాగం అంతా చదువుతుంటే చాలా చోట్ల మీరే ఎరుగుదురు అన్న మాట కనిపించింది. తర్వాత 19వ వచనంలో చివర మీకే తెలియను అని అంటాడు. తర్వాత 21వ వచనం చివరిలో అదంతయు మీకు తెలుసు అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా చోట్ల మీకే తెలుసు, మీరు ఎరుగుదురు, నేను ఎలా ఉన్నాను, ఎలా సేవించాను, ఎలా మీకు సువార్త ప్రకటించాను అనే విషయాలు చాలా స్పష్టంగా మీకు తెలియను, మీకు తెలియను, మీరు ఎరుగుదురు, మీరు చూశారు మమ్మల్ని. అంటే దీని అంతటిని బేస్ చేసుకొని నేను కంక్లూడ్ చేసే ఒక మాట ఏంటంటే, ఎఫెసు విశ్వాసుల మధ్య పౌలు గారి జీవితం అనేది ఒక తెరచిన పుస్తకం. ఒక తెరచిన పుస్తకం. తెరచిన పుస్తకం కాబట్టి ఇక వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయ్యారో ఆయన జీవితాన్ని చూసి, ఆయన దేవుణ్ణి సేవిస్తున్న విధానాన్ని చూసి, అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ వస్తాడు. నేను ఎలా ప్రభువుని సేవించాను అనే దానికంటే ముందు ఏమంటాడంటే, మీ మధ్య ఎలా నడుచుకున్నాను అని అంటాడు. మీ మధ్య నేను ఎలా నడుచుకున్నాను, ఎలా నడుచుకున్నాడు అనేది ఒకటి. రెండోది, ప్రభువును ఎలా సేవిస్తూ వచ్చానో 19వ వచనం. ప్రభువును ఎలా సేవిస్తూ వచ్చాను అది కూడా మీకు తెలుసు. మూడోది, నేను ఎలా ప్రకటిస్తూ వచ్చానో కూడా, బోధిస్తూ వచ్చానో అది కూడా మీకు తెలుసు. ఇవే కదండి అసలు కావాల్సినవి. నేను ప్రభువుని ఎలా సేవిస్తున్నాను, నేను ఎలా నడుస్తా ఉన్నాను, నేను ఎలా బోధిస్తూ ఉన్నాను, ఆ బోధ కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాను. ఒక విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన స్టెప్స్ ఇవి. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్టెప్స్. కొంతమందికి బోధ చాలా బాగుంటుంది, కానీ సేవించే విధానంలో తేడా రావచ్చు. నడుచుకునే విధానంలో తేడా రావచ్చు. ఆ అన్న అద్భుతమైన స్పీకర్ అండి. ఎస్, మేబీ. బట్ వాట్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్, అది మాకు పెద్ద తెలియదండి అని అంటలా. మీరు నన్ను చూశారు, నేను ఎలా సేవిస్తున్నానో నన్ను చూశారు, మీరే నాకు సాక్షులు అని కూడా అంటాడు. మిమ్మల్ని నేను సాక్ష్యంగా పెడుతున్నా అని అంటాడు 26వ వచనంలో. అసలు ఎంత స్పష్టమైన మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితం మన చర్చ్ ముందు, మన ఫెలోషిప్ ముందు తెరచిన పుస్తకమేనా? తెరచిన పుస్తకమేనా? నీవు నేను నిలబడి మేము
అక్కడ ఏమన్నాడంటే, యూదుల వలన కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాయి. కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కుట్రలలో నేను ప్రభువుని ఎలా సేవించానో మీరు ఎరుగుతారు. కుట్రలు పన్నారు మా మీద, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, బ్రతుకుతామన్న నమ్మకం లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా సేవించాం? దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని కష్టాలా? ఇంకా ఎందుకు ఈ దేవుణ్ణి నమ్ముకుంటే అంతా మంచి జరిగిద్ది అనుకున్నాను. కానీ దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి కష్టాలేనండి, శ్రమలేనండి, ఏడ్పేనండి, దుఃఖమేనండి. ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మా కుటుంబాల్లో నెమ్మదే లేదండి, అసలు సమాధానమే లేదండి. కొంతమంది అంటా ఉంటారు. మేబీ దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన అన్ని మేలే జరుగుతాయి, అసలు కీడు అనేది జరగదు అనేది కాదు. మేబీ కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. అయితే మనకి ధైర్యం ఇచ్చే ఒక మాట ఏంటంటే, నువ్వు నేను ఆయన పిల్లలం, మనం. దానికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, పొరపాటున ఈ శ్రమల్లో, కష్టాల్లో, అనారోగ్యాల్లో చచ్చిపోతే ప్రభుతో కూడా ఉండే గొప్ప నిరీక్షణ ఉంది. మనం నిరీక్షణ లేని వారిలా లేవు మనం. మేము ఇరికింపబడినను ఎటు తోచక ఉపాయం లేని వారిగా మేము లేవు అని అంటాడు. కాబట్టి మేబీ కష్టాలు ఉండొచ్చు. అయితే నా కష్టాలు, నా శ్రమలు దేవుడు నాకు కలుగు చేసే ఆనందాన్ని కృంగ చేయకూడదు. దేవుని బిడ్డలమయ్యాం, దేవుణ్ణి ప్రియమైన బిడ్డలమయ్యాం. అంతేకాదు, ఆయనతో కూడా ఉంటాం మనం. ఇంకెంతకు మించిన గొప్ప భాగ్యం ఏం కావాలండి? కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, కుట్రలు పడినప్పుడు నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? సంఘంలో కానీ, సమాజంలో కానీ, వర్క్ ప్లేస్లో కానీ ఎలా ఉంటుంది? ఓకే, వాళ్ళు నా మీద ఎలా చేస్తారా చూడు, నేను ఎలా చేస్తానో చూడు అన్నట్టు మనం రియాక్ట్ అవుతాం కొన్నిసార్లు. ఎంత కాదన్నా లోకం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎంత కాదన్నా లోకం యొక్క ఆలోచనలు, యాటిట్యూడ్ మన మీద రూల్ చేస్తా ఉంటుంది. కానీ పౌలు గారు ఏమంటాడంటే, ఈ కుట్రల్లో, నాకు సంభవించిన శోధనల్లో కన్నీళ్లు విడుచుతూ పూర్ణమైన వినయభావంతో నేను ప్రభువుని సేవించాను. ప్రభువా, థ్యాంక్స్ నాయన, నా జీవితంలో దీన్ని మీరు ఎలా చేసినాను. వినయభావం, కన్నీరు. ఈ పాసేజ్ అంతట్లో, అంటే ఈ అధ్యాయం చివరి వరకు మనం చదివితే కన్నీళ్లు విడిచుచు అనే మాట ఇంకో చోట కూడా రాయబడింది. నేను ఎంత చక్కగా కన్నీళ్లు విడుస్తూ పరిచయం చేశాను అనే మాట, దాన్ని కూడా మనం చూద్దాం తర్వాత. అంటే మన సర్కమ్స్టెన్సెస్ని బట్టి దేవుణ్ణి సేవించే విధానం మారకూడదు. ఒకవేళ శ్రమలు, శోధనలు
మనం తట్టుకోలేని విధానంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు, విపరీతమైనప్పుడు పౌలు గారి నుంచి మనం నేర్చుకునే ఒక మంచి యాటిట్యూడ్ ఏంటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ప్రియ స్నేహితులారా, కొంతమంది కన్నీటి ప్రార్థన చేయొచ్చు. కొంతమందికి అసలు కన్నీటి ప్రార్థన చేసి ఎన్నాళ్ళు అవుతుందో. కన్నీరు విడుచుట మానేసి ఎన్నాళ్ళైంది. చాలా అవసరం ఈ రోజుల్లో. నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాను. మంచి మంచి ప్రసంగికులు కాదు కానీ ప్రభు కావాల్సింది సాతానుడు ఎక్కడికక్కడ గలిబిలి క్రియేట్ చేసేసి, భయభీతులు చేసేసి, డోర్స్ అన్ని క్లోజ్ చేస్తూ వస్తున్నాయి దినాల్లో. కన్నీరు కార్చే మంచి ప్రార్థనా పరులు క్రైస్తవ సంఘానికి కావాలి. కొంతమంది కన్నీరు కూడా కాల్చుతారు. భలే ప్రార్థనలో ఉన్నప్పుడు కొంతమంది భలే వస్తుంది కన్నీరు. కానీ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ చూసినప్పుడు పూర్ణమైన వినయ భావంతో ప్రభువుని సేవించే విధానాన్ని కనుగొనాలి. కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యమే. పూర్ణమైన వినయం. ఆ సమయ సందర్భాన్ని బట్టి వినయం చూపుతామండి అని అంటారు. పూర్ణమైన వినయభావం. పూర్ణమైన వినయభావం అనే దాంట్లో మనకి యేసు ప్రభు వారే మోడల్. తన ఎదుటిన్న వారు ఎలాంటి వారు, పిలాతు ఎలాంటి వాడు, ఎలాంటి జిమ్మిక్కులు చేస్తాడు యేసు ప్రభు తెలీదా? అక్కడున్న యూదుల మతాధికారులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో ప్రభువు తెలీదా? అయినా కూడా సిలువు దగ్గర తర్వాత తన గడ్డం పెరికే వాళ్ళు ఎలాంటి వాళ్ళు యేసు ప్రభు వారికి తెలీదా? తన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు వాళ్ళ లైఫ్స్ ఎలాంటివో యేసు ప్రభు వారికి చాలా తేటగా తెలుసు. ఆయన్ని అపహేళన చేస్తున్నప్పుడు "హే, ఇతను ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాడంట, ఆయన రక్షించుకోమను" అని రోడ్లంపట తిరిగే ఎందుకు పనికిరాని వాళ్ళు మాట్లాడే మాటలు ఆయనకు తెలీదా? ఇవన్నీ తెలిసి పూర్ణమైన వినయంతో సిలువకు తను తాను అప్పగించుకున్నాడు. ఒకవేళ అక్కడ జడ్జిమెంట్ స్టార్ట్ చేస్తే ఈజ్ ఏబుల్ టు జడ్జ్. ఈజ్ ఏబుల్ టు జడ్జ్ యాక్చువల్లీ. బట్ ఆయనకే న్యాయం తీర్చాల్సిన పరిస్థితులు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ నిలబెట్టి ఒక్కొక్కళ్ళు, ఇదిగో నువ్వు ఇది, నీ యాటిట్యూడ్ ఇది, నీ మాటలు ఇవి, పైకి ఒక రకంగా ఉంటావు, లోపల ఒక రకంగా ఉంటావు అని వరుసగా నిలబెట్టి చెప్పగలిగిన శక్తిమంతుడు ఈయన. బట్ సంపూర్ణ వినయభావంతో తల వంచి ఆత్మను అప్పగించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకో. తల వంచి ఆత్మను అప్పగించేశారు. వాట్ ఏ వండర్ఫుల్ మోడల్ అండి మనకి. ఎంత మోడల్! తల వంచి ఆత్మను అప్పగించిన ప్రభు పూర్ణమైన వినయభావంతో తల వంచి ఆత్మను అప్పగించిన ప్రభు. ప్రియ స్నేహితులారా,
మనం ప్రభుని నమ్ముకొని సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ వీటిలో నుంచి మనం బయటికి రాగలుగుతున్నామా? కుట్రలో చేస్తా ఉన్నప్పుడు, శోధనలు, ఇబ్బందులు కలుగుతా ఉన్నప్పుడు, లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎనీవన్. నువ్వు నేనే ఒక కుట్ర చేసే వాళ్ళలాగా ఉంటున్నామా? ఒక కుట్ర జరగటానికి సూత్రధారులుగా, పాత్రధారులుగా నువ్వు నేను ఉంటున్నామా? అలా ఉండకూడదని వాక్యం చాలా సెలవిస్తుంది. ఇతరులకి ఇబ్బందులు, శోధనలు కలుగు చేయటానికి నువ్వు నేనే కారణమా? మనమే కారణమా? ఈ ఉదయకాలం, ఈ ఫ్రెష్ టైంలో మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటాం. ప్రభు దగ్గర సంవత్సరాలు పెరుగుతున్నాయి. ప్రభుని సేవించే విధానంలో ఈ పూర్ణమైన వినయభావం దీంట్లోకి నేను రాగలుగుతున్నాను. లేకపోతే నేను ఎందుకు తగ్గాలి బ్రదరు? అసలు వాళ్ళ గురించి మీకు తెలుసా? వాళ్ళ గురించి ఏం తెలుసా అని మీరు మాట్లాడుతున్నారు? చూడండి, నాలో ఒక్క తప్పన్నా ఉందాం చూడండి అని ఆర్గ్యూ చేసేవారిగా ఉన్నామా? మనం ధర్మశాస్త్ర కాలంలో లేము. ప్రభువే మనకు మాదిరి కృపాకాలంలో, పరిశుద్ధాత్మదేవుని యుగంలో ప్రభువుకి అంతా తెలిసి తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ప్రియ స్నేహితులారా, కుటుంబాల్లో ఈ సబ్మిషన్, ఫెలోషిప్లో ఈ సబ్మిషన్, వ్యక్తిగత జీవితంలో ఈ సబ్మిషన్, వర్క్ ప్లేస్లో ఈ సబ్మిషన్, ఇవన్నీ చూసినప్పుడు అరే వీళ్ళే ఇంత వినయంతో, ఇంత జాగ్రత్తగా ఉంటే ఇంకా వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది రిప్రజెంట్ చేసే విధానంలో నా యాటిట్యూడ్ ఉంటుందా? ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళైతే, మీరు ఆఫీస్లో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యేటప్పుడు ఆర్ ఏబుల్ టు టెల్ దిస్ వర్డ్, నేను ఎలా ప్రభుని సేవించాను. ఆఫీసర్స్ వల్ల నాకు చాలా శ్రమలు వచ్చినాయి, నన్ను ఏడ్పించారు చాలా మంది. ఈవెన్ నా జీవితం మీ ఎదుట తెరచిన పుస్తకం. నేను ఎలా ప్రభువుని సేవించాను, ఎలా నేను దేవుని కోసం జీవించాను, ఎలా చక్కగా బోధించాను, ప్రవర్తించాను, మీరు ఎరుగుదురు అని ఒకవేళ నువ్వు నేను మన రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్పగలిగితే అంతకుమించి గొప్ప విషయం లేదు. విశ్వాస జీవితం, నా జీవితం మీ ఎదుట తెరచిన పుస్తకం అండి అని చెప్తున్నాడు. తర్వాత ఆయన బోధ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను ఎక్కడెక్కడ బోధించాడు అనేది ఆలోచిస్తా ఇంటెంట్ అను. ఒకసారి ఆ మాట చదువుదాం. 21, 22, 21. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటెంట్ అను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకు ఎలా సాక్ష్యం ఇచ్చుచుంటున్నో ఇది మీకు తెలియదు. ఏం చెప్తున్నాడు? నేను ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదండి.
చాలా మంది ఏమంటారంటే వాళ్ళు చెప్పినా వినను బ్రదర్, అందుకే చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపిస్తున్నప్పుడు వాళ్ళు విన్నా వినకపోయినా కొంచెం చెప్పటమే. చెప్పటం మన బాధ్యత, వినటం వాళ్ళ బాధ్యత. వినలేదనుకోండి దేవుడు వాళ్ళని లెక్కడుగుతాడు. కానీ దేవుడు నిన్ను ప్రేరేపించి నువ్వు చెప్పకపోతే, మనం చెప్పకపోతే మనల్ని కదా క్వశ్చన్ చేసేది రేపు. ఇదిగో నేను ఇది చెప్పమన్నాను, నువ్వు ఇది చెప్పావు అసలు అని అంటే ఎందుకు లేనిపోయిన ప్రాబ్లం మనం తెచ్చుకోవటం? ప్రభు ఏది చెప్పమంటే అది నిర్మోహమాటంగా చక్కగా, మళ్ళీ హఠ అయ్యే విధానం కాకుండా చెప్పాలి. ఇట్లా ఎంత స్పష్టంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోవాలి. అమ్మో నాకంటే మంచి స్పీకర్స్ అయిపోతారేమో, నాకంటే గొప్పోళ్ళు అయిపోతారేమో, నేను ఈ విషయాలు తెలియచేస్తే నాకు వచ్చే అవకాశాలన్నీ పోతాయేమో. కొంతమంది వాళ్ళ దగ్గర పెరిగే వాళ్ళకి చెప్పరు. నేను అంటాను, సెకండ్ లైన్ లీడర్షిప్ ఉంటుందా? సెకండ్ లైన్ లీడర్షిప్ని తయారు చేయగలుగుతున్నామా మనం? తయారు చేయగలిగితే దేవునికే మహిమ. మనలాంటి లేదా మనకంటే ఇంకా నమ్మకంగా ప్రభువుని సేవించే అనేక మందిని తయారు చేయగలుగుతున్నామా? ఆ తయారు చేసే క్రమంలో ఏది దాచుకోకుండా చాలా క్లియర్గా మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నామా? ఆ బ్రాడ్నెస్, ఆ ఓపెన్నెస్ ఉందా మనకి? ఉంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. కొంతమంది చర్చెస్లో ఎంతకాలం ఉన్నా వాళ్లే పాస్టర్ ఉండాలి, సెకండ్ లైన్ లీడర్షిప్ గురించి ఆలోచనే చేయరు అసలు. కానీ పౌలు గారు ఎంత స్పష్టంగా ఈ మాట తెలియచేస్తున్నారు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదయ్యా అని. తర్వాత ఆయన బోధలో ఉన్న ఒక విశేషం, నన్ను బాగా ఆశ్చర్యపరిచిన ఒక విశేషం, యాక్చువల్గా పౌలు గారికి ఉన్న నాలెడ్జ్ కానీ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనకు ఉందో లేదో మనం ఆలోచించుకోవాలి. ఆయనకున్న థియాలజీ కానీ ఫిలాసఫీ కానీ నాకైతే లేదు. నేను చెప్పాలంటే హీ వాజ్ ద గ్రేట్ టీచర్. చాలా గొప్ప బోధకుడు ఈయన. ఇలాంటి బోధకుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నన్ను చాలా ఆశ్చర్యపరిచిన ఒక మాట, నేను బహిరంగంగా బోధించాను, ఇంటెంట కూడా బోధించా. ఏమర్థం అవుతుంది ఈ మాటలో మనకి? ఎవరన్నా ఒకళ్ళు స్పీకర్గా రామని అడిగారు అనుకోండి, ఎంతమంది ఉంటారు బ్రదర్ సుమారు? అవునా, ఒక 10 మందినా? అయ్యో, కనీసం ఒక 50 మంది అన్న ఉంటే బాగుండిద్దేమో బ్రదర్. ఎందుకంటే మన వాక్యం అలా ఉంటది కదా. ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందితే మంచిదని అన్నట్టు చెప్తారు, కానీ లోపల వేరే ఉద్దేశం. యేసు ప్రభు వారు గెరాసేనుల దేశంలో దయ్యం పట్ట ఒక వ్యక్తి కోసం సముద్రం ఈదర్ నుంచి ఆదరికి వెళ్ళారు. సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్ హీ ట్రావెల్డ్ యూనో. ఒకవేళ మిమ్మల్ని, మీరు వైజాగ్లో ఉన్నారనుకోండి, అప్రాక్సిమేట్గా అనంతపురంలో ఒక మీటింగ్ పిలిచారనుకోండి, కర్నూలులో అనంతపురం, ఇది ఈ ఎడ్జి కదా, అది ఆ ఎడ్జి. ఒకవేళ మీరు మీటింగ్కి వెళ్ళారు,
మీటింగ్కి వెళ్తే పిచ్చి పట్టిన ఒక అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, లేదా ఒక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇంకెవరు లేరు మీటింగ్కి. హౌ డూ యూ ఫీల్? హౌ డూ వీ ఫీల్? మనం ఎలా ఫీల్ అవుతాం? కొన్నిసార్లు ప్రభు కంటే శ్రేష్ఠలో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. అంత గొప్ప ఫిలాసఫరే ఇంటికి కూడా వెళ్ళి బోధిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యపరిచిన మాట అది. అసలు అపోస్తులు ఫాలో అయిన మెథడ్ని మనం ఫాలో అయితే మన చర్చిల మీద దాడులు జరగండి. అంటే కొన్నిసార్లు జరిగితే జరగచ్చు, బట్ మనకు వ్యతిరేకత పెద్ద ఉండదండి. బహిరంగ మీటింగ్లు తక్కువ, కుటుంబాలను వెళ్ళి కలవటం ఎక్కువ వీళ్ళు చేసిన పరిచయం. కానీ మనకి ఎలా ఉంటుంది? పర్సనల్గా టైం స్పెండ్ చేయటం అనేది సో డిఫికల్ట్ కదా బ్రదరు. ఒక్కరితో మాట్లాడేది 100 మందితో మాట్లాడామనుకో, ఇట్లా చాలా మంది ఎక్కువ బెనిఫిట్ పొందుతారు కదా. వాస్తవమే, ఒకవేళ ప్రభు అలా ఇస్తే అలాగే చెయ్యి. కానీ ప్రభు ఇవ్వకుండా ఎందుకు ఆలోచిస్తాం? ఆలోచించేద్దాం. పౌలు గారి పరిచర్య విధానాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బహిరంగంగా చెప్పాడు అవకాశం వచ్చినప్పుడు. అవసరమైతే ఇంటింట కూడా వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ఆ సువార్త చెప్పే క్రమంలో అక్కడ ఇంకొక మాట ఏంటంటే, యూదులు లేదు, గ్రీస్ దేశస్తులు లేదు, ఎవరు లేదు కదా, తేడా లేదు, సువార్త అందరికీ. సువార్త ఏదో నామినల్ క్రిస్టియన్స్కేనా? నో 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 నో. మన దేశంలో 79% హిందూస్ ఉన్నారు, 14% ముస్లిమ్స్ ఉన్నారు. 14 or 15, నియర్లీ 93-94% వాళ్ళే ఉన్నారు. ఓ మాట చెప్పమంటారా? మనం నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళే. మనం వీళ్ళని నెగ్లెక్ట్ చేసినంత కాలం భారతదేశానికి స్వార్థ వెళ్ళదు. భారతదేశానికి స్వార్థ వెళ్ళదు. కాబట్టి ప్రభువా, మా దేశంలో ఉన్న మా హిందూ ఫ్రెండ్స్ని, ముస్లిం ఫ్రెండ్స్ని మీకోసం ఎలా నేను సంపాదించాలో నాకు ఒక కృపనివ్వ అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని రీచ్ అవటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజియెస్ట్ థింగ్. మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అంత తేలికైన విషయం ఏం కాదు. ఈవెన్ దో మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు. ద్వారాలు మూసుకుపోతున్నాయి అన్నప్పుడే అద్భుతంగా ద్వారాలు తెరిచి పరిచర్య జరిగించే దేవుడు. నా టైంలో ఒక రివైవల్ తీసుకురాగలిగిన దేవుడు. మూసుకుపోయిన ద్వారాలన్నీ చక్కగా ఓపెన్ చేసి, ఇదిగో నేను నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, దానికి ఎవడు వేయలేడు, లెట్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పే దేవుడు. కాబట్టి ఆలోచించేద్దాం, మనం పరిచర్య చేసే విధానాలు మారాలి. మెథడ్ ఆఫ్
మెథడ్స్ మారాలి. మనం మెథడ్స్ని మార్చుకోవాలి. ఏదో ఒక మోస పద్ధతిలో నేను నేర్చుకున్నది ఇదేనండి, నాకు పెద్దోళ్ళు నేర్పింది ఇదే. పౌలు గారు అంటాడు, యూదులకు యూదుడుగా, గ్రీస్ దేశస్తుడుగా, అన్యులకు అన్యుడుగా నేను ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ ఉండి. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించడానికి. అలా ఉన్నా నేను. కాబట్టి ఆలోచించేద్దాము. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. పర్సనల్ ఎవాంజలిజం చేయగలుగుతున్నావా? ప్రియ స్నేహితులారా, బహిరంగ మీటింగ్స్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వ్యక్తిగత స్వార్థకి ఇవ్వగలుగుతున్నావా? అలా పలానా చోట జక్కే లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు అన్న, ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు అన్న, మంచి ఆస్తిపరుడు అన్న, అక్క మంచి ఆస్తిపరుడు, కానీ కుటుంబంలో నెమ్మది లేదు. వాళ్ళు మీరు రావాలని కోరుకుంటున్నారు. అవునా? ఏం వస్తాం లేబ్బా ఒకరి కోసం అందరూ, ఎందుకులే అంత అవసరం, మీరు వెళ్ళొస్తే సరిపోదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ప్రభు వెళ్ళారండి. జక్కయ్య స్ట్రగుల్ చూసిన దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు. జక్కయ్య నశించి, బహుశా మనం ఆ భాగం చదివితే నాకు అర్థమైన మాట ఏంటంటే, లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతకి రక్షించడానికంటే ఆ పాసేజ్లో నశించిపోతుంది జక్కయ్య. మేబీ యేసు ప్రభు వారు ఆ రోజు జక్కయ్య దగ్గరికి వెళ్ళకపోతే ఎరుకోపట్నం, రేపు ఉండడేమో జక్కయ్య. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు జక్కయ్య ఏ కండిషన్ లో ఉన్నాడో చూశాడు కాబట్టి ఆ కండిషన్ చూసి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యాడండి. యామ్ ఐ రెస్పాండింగ్? యామ్ వి రెస్పాండింగ్? ఒకవేళ అలా రెస్పాండ్ అవుతా ఉంటే మిమ్మల్ని బట్టి దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేను బహిరంగంగా చెప్తాను, ఇంటెంట కూడా చెప్తాను. నాకు పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు. ఒక సోల్ విన్నింగ్ అనేది నాకు చాలా ప్రాముఖ్యం. ఒక ఆత్మరక్షణ పెడతాం అంతే. ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తా. నాకు ఆత్మ విలువైనది కానీ ప్లాట్ఫామ్ విలువైనది కాదు. నాకు ప్లాట్ఫామ్ ఇస్ ఆఫ్టర్ టు మీ. ఈ స్నేహితులారా, ఈ యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్తే అద్భుతాలు చేస్తాడండి ప్రభు, అద్భుతాలు చేస్తాడు. పరిచర్య చేసే ఈ విధానాలను వదిలిపెట్టి మనం ఒక న్యూ ట్రెండ్లోకి వచ్చేసామేమో. న్యూ ట్రెండ్ని అలవర్చుకుంటున్నామేమో. ద బెస్ట్ మెథడ్స్ అపోస్తులు చేశారు. అందుకే వాళ్ళ పరిచర్య ఎంత అద్భుతంగా విస్తరించబడింది మనం చూస్తున్నాం, మనం చదువుతున్నాం. మనందరికీ ఎరికే ఇదంతా. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీలో ఎవరికన్నా కొత్త విషయాలు ఉన్నాయా అంటే ఒక్కడు కూడా కొత్త విషయం లేదండి. మీకు తెలియంది, అసలు మీరు ఇంతవరకు వినంది, మనం ఇంతవరకు అసలు ఈ మాట వినలేదండి అనేది లేదు. తెలిసినవే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి కన్నీళ్లతో, పూర్ణమైన వినయభావంతో ప్రభువుని సేవించడం మాత్రమే కాక ఒక సోల్ యొక్క విలువ అర్థం చేసుకొని వ్యక్తిగతంగా స్వార్థ చేద్దాం, కుటుంబాలకి స్వార్థ చేద్దాం, బహిరంగంగా కూడా స్వార్థ చేద్దాం. ఈ మెథడ్ని ఫాలో అయినప్పుడు మనం అద్భుతమైన పరిచర్య మన ద్వారా దేవుడు కడతాడు అనేది మనకి అర్థమవుతున్నటువంటి మాట. దేవుని సంకల్పం అంతా తెలియచేద్దాం, ఏది దాచుకోవద్దు. దేవుడు ఉచితంగా పొందాం, ఉచితంగా ఇద్దాం. దేవుడు మన మనసులో పెట్టినంతా చెబుదాం. చక్కటి లీడర్స్ని ట్రైన్ చేద్దాం. మేబీ మనం ఇచ్చే ఆ ట్రైనింగ్ వల్ల మనకంటే గొప్ప పరిచయం చేసే వ్యక్తులు మన ద్వారా దేవుడు లేపుతాడేమో, మనకు తెలియదు.
కాబట్టి ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఏది దాచుకోలేదు, కన్నీళ్లు విడుస్తున్నాను. యూదులకు, గ్రీస్ దేశస్తులకు అందరికి ప్రకటిస్తున్నాను. ఒకళ్ళకని లేదు, అందరికి ప్రకటిస్తున్నాను. యూదులకి ప్రకటిస్తున్నాను, గ్రీస్ దేశస్తులకు ప్రకటిస్తున్నాను. కాబట్టి మనం చూసినప్పుడు ఎలా చూడాలంటే, యేసు ప్రభు వారు జనసమూహాన్ని చూసినప్పుడు కాపరి లేని గొర్రెల వలె, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారు అని చూశాడు. అంతేగాని వీడు హిందువా, వీడు ముస్లిమా, వీడు జైనుడా, వీడు బుద్ధుడా, వీడు అసలు వింటడా, ఇది చూడలా. ప్రభు చూసిందల్లా ద నీడ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క అవసరత, ఒక సోల్ యొక్క విలువ ప్రభు చూసి. మనం చూస్తున్నాం అవన్నీ. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళండి, వీళ్ళు బీజేపీ వాళ్ళండి, అసలు ఎంత చెప్పినా వినరండి. ఆ మాటకు వస్తే పౌలు ఎవరు? పౌలు హింసించినట్టు అంత రాడికల్ గా క్రిస్టియన్స్ ఎవరు హింసించారు? అలాంటి వాడిని దేవుడు మార్చిపడేసి ఆ విధానంలో దేవుడు అద్భుతంగా వాడుకోవట్లేదు. కాబట్టి అర్థం చేసుకుందాం. భయం ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసుల్లో, ఈవెన్ సేవకుల్లో, స్ట్రాంగ్ బిలీవర్స్ లో కూడా చూస్తుంది ఏంటంటే భయం. ఏం చేస్తే ఏమైద్దో, భయంతో ఎంతకాలం బతుకుతాం? భయంతో బతకొద్దు, ప్రభు మాటతో బ్రతుకుతాం. మనందరం ప్రభు మాటతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళమే. ప్రభు మనల్ని పోషిస్తున్నాడు, మనకి జాబ్స్ ఉన్నా ఏమున్నా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకంటే గొప్పవాళ్ళు, ఆస్తుపరులు, అందం వాళ్ళందరూ పోయారు ఈ లోకాన్ని విడిచి. మనం ఉన్నామంటే దేవుని కాపుదల ఉంది మనకి. కాబట్టి అంతేకాకుండా 27వ వచనంలో ఏమంటాడు? దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేనేం దాచుకోలేదు. అసలు ఎంత స్పష్టంగా మాట్లాడదు బాబు. మీ పట్ల దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో మేము బోధ మాత్రం చేయలేదు, కానీ దేవుడు మిమ్మల్ని రక్షించిన విధానంలో ఆయన సంకల్పం ఏంటో మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మన సంఘస్థుల పట్ల అదంతా బోధించాం. ఒక్కడు కూడా ఏది దాచుకొనలేదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ఒకవేళ నా చివరిలో మనం పరిచయం చేసి ముగించి మన తనువుని చాలించే రోజు ఈ మాట చెప్పగలిగితే ఎంత గొప్ప భాగ్యం. ప్రభు నాకు చెప్పమన్నది నేను ఒక్కటి కూడా దాచుకోలేదు, ఏది దాచుకోలేదు అన్న మాట మనం చెప్పగలిగితే ఎంత గొప్ప భాగ్యం కదండి. కాబట్టి మనకు మ్యాక్సిమం కొన్నిసార్లు దాచుకుంటున్నామేమో, ఆ దాచుకునే యాటిట్యూడ్ తీసేసి దేవుని సంకల్పం అంతా తెలియచేద్దాం. దేవుడు మనల్ని రేపు లెక్క అడగడు. అందుకే ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఇంకోటి ఏం గుర్తొస్తుందంటే, ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించుతూ మీ మధ్య ఎలా నడుచుకుంటున్నావు అనేది చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 26వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. తుదముట్టించాలి. దేవుడు నన్ను నమ్మి ఈ పరిచర్యను అప్పగించారు, నన్ను రక్షించారు. కాబట్టి నా ప్రాణాన్ని నాకెంత ప్రియమైనదిగా ఎంచుకోకూడదు, తుదముట్టించాలి. నా పరుగు, నా ప్రయాస, నా పరిచర్య. మనం ఎలా ఉంటున్నాం? తుదముట్టించే వారికి ఉంటున్నావా? లేకపోతే మనమే నేనే లేదు బ్రదర్, నేను లీడ్ చేసినట్టు ఎవరు లీడ్ చేయలేరు. అసలు నేను పాట పాడినట్టు ఇంకెవరు పాడలేరు బ్రదర్. నేను వాక్యం చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేరు బ్రదర్. అందుకే ప్రతి ఆదివారం మీరే ఎందుకు బ్రదర్, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా వాక్యం షేర్ చేసుకోవటానికి, వాళ్ళు కూడా పర్వాలేదు బాగానే చెప్తారంటే, లేదు మీకు తెలియదు చాలా విషయాలు.
నేను అంటే నేను చెప్పినట్టు జనరల్గా ఎవరు చెప్పలేరు. నేనైతే కొంచెం అన్ని విషయాలు బాగా చెప్తాను కాబట్టి అందుకే తీసుకున్నాంట. నో 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 ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎంత స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు ఈ మాటలు. పరిచర్య తుదముట్టించబోతున్నాం అంటే ఈ ట్రైన్ ద సెకండ్ లీడర్షిప్. నేను వెళ్ళిపోతున్నా, ఈ పరిచర్యకి ఎంతటితో ఎండ్ కాకూడదు, దీన్ని మీరు కొనసాగించండి. నేను ఏదైతే ప్రయాసపడ్డానో, ఎంత పరుగులెత్తానో, ఆ బాధ ఆ బా ఆ భారాన్ని మీ మీద మోపుతున్నాను ఇక నుంచి. యు ఆర్ ఏబుల్ టు టేక్ కేర్. ఇక ఈ బాధ్యత ఇప్పుడు వరకు నేను పడ్డాను, ఇప్పుడు మీకు అప్పగిస్తున్నా. ఎంత చక్కటి అండర్స్టాండింగ్ అండి పౌల్ గారిది. అంతేకాకుండా ఆయన అంటాడు, సమయం అయిపోతుంది కాబట్టి నేను కూడా త్వరగా క్లోజ్ చేస్తాను. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని దేనికి అప్పగిస్తున్నాను అంటే దేవునికి ఆయన కృపా సువార్తకు మిమ్మల్ని అప్పగించుకుంటా ఉన్నాను. చాలా మంది ఏమంటారంటే పర్లేదు బ్రదర్, వీళ్ళంతా నా శిష్యులు అని చెప్తా ఉంటారు. కానీ పౌలు గారు అలా చెప్పట్లా. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వాళ్ళు మందను కనికరింపరు. కాబట్టి అలా ఉంటారు. 29:32 వచ్చిన చూస్తారా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. మనం మన విశ్వాసుల్ని, మన చర్చ్ మెంబర్స్ని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగించాలి. దేవుళ్ళు వాక్యంలో పెంచుతా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆ పరిచర్య. వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు కట్టబడితే, వాక్యం ద్వారా మన సంఘాలు, మన విశ్వాస జీవితం, మన కుటుంబాలు కట్టబడితే, మన కుటుంబాలు ఎలా ఉంటాయి, మన సంఘాలు ఎలా ఉంటాయి, మన పరిచర్య ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించవచ్చు. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, మందను కనికరించరు, వాళ్ళు చీల్చి వేస్తారు కదా. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆ మాట. ఎంత స్పష్టంగా 30 వచనంలో ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు చెప్తారు. వంకర మాటలు చెప్పే మనుషులు మీలోనే బయలుదేరతారు. ఎక్కడి నుంచో రారు వాళ్ళు, బయట నుంచే రారు, మనలో నుంచే స్టార్ట్ అవుతారు. అలాంటివి రాకుండా ఉండాలంటే ఎంతో చక్కటి వాక్యం, దేవుని వాక్యం అనేది పనిచేయాలనేది చెప్తా ఉంటాడు. ఈ మాటలన్నీ చెప్పి ఆయన వాడ దాకా తీసుకెళ్తారు. ఆ వాడ దగ్గర తను వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కన్నీరు విరుస్తారు. ఎలాగూ ప్రయాసపడి బలహీనులను, అంటే ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు నేను, పరిచర్ని కొనసాగించడానికి నా చేతులే కష్టపడి. ఈ స్నేహితులారా, మనమే కష్టపడ్డా. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్తాడు 33వ వచనంలో, 35వ వచనంలో అని చెప్పి ఈ మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు నేను అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపాను అని చెప్తాడు. మోకాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఎంత ఏడ్చారండి. ఇక మీదట మీరు నా ముఖం చూడరయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, నా భారం బాధ్యత అంతా మీ మీద వదిలిపెడుతున్నాను అయ్యా, మీరే చక్కగా లీడ్ చేయండి అయ్యా, బలహీనలను మీరు వదలొద్దయ్యా, బలహీనుల కోసం జాగ్రత్త పడండి. ఎంత స్పష్టంగా చెప్తాడు కదా ఆ మాట. ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవల్లని 35వ వచనం. ప్రయాసపడి బలహీనలను సంరక్షించాలి. వీళ్ళకి ఎంత చెప్పినా వినర్లే బ్రదర్, వేస్ట్ కాదు, వాళ్ళనే సంరక్షించాలి మనం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. మోకాళ్ళని ఏడ్చి భారభరితమైన హృదయంతో అక్కడి నుంచి తిరిగి వెళ్తున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ అండ్ ఇంపాక్టెడ్
ministry done by the Paul among the Ephesians. ప్రియులరా, నువ్వు నేను ప్రస్తుతం ఉన్న ప్లేస్లో కాలు పెట్టిన మొదటి దినం నుండి, ఆ సంఘంలో కాలు పెట్టిన మొదటి దినం నుండి, ఆ ఇంట్లో, ఆ ఊర్లో, ఆ స్ట్రీట్లో అడుగు పెట్టిన మొదటి దినం నుండి, ఒకవేళ మనం వచ్చేటప్పుడు ఈ మాటలు చెప్పగలిగితే ఎంత ధన్యత, ఎంత భాగ్యం. కాబట్టి ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. పూర్ణమైన వినయభావంతో, కన్నీళ్లు విడుస్తూ, ఇంటింటాను బహిరంగంగా దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ, ఈజ్ ఇట్ మై ప్లాట్ఫామ్ ఆర్ అనదర్ ప్లాట్ఫామ్ అనేది, ప్రభా ఈ ప్లాట్ఫామ్ మీద నేనే నిలబడాలా, లేకపోతే వేరే వాళ్ళు నిలబడాల్సి ఉందా, వేరే వాళ్ళ ప్లాట్ఫామ్ నేను తీసుకుంటున్నాను, వేరే వాళ్ళ ప్లాట్ఫామ్ నేను ఆశిస్తున్నాను, ఒకవేళ అలా ఆశిస్తుంటే నన్ను తీసివేయి. పర్సనల్ ఇవాంజలిజం, ఫ్యామిలీకి సువార్త చెప్పటం, అవసరమైతే బహిరంగంగా ఈ విధానాలు ఫాలో అవుతూ మనం చక్కటి పరిచర్య, మనం దేవుడు మనల్ని నమ్మి అప్పగించాడు కాబట్టి ప్రయోజకరమైనది. దేవుని సంకల్పం అంతా ఏది దాచుకోకుండా మన దగ్గర ఉన్న విశ్వాసులకి, సంఘస్థులకు షేర్ చేసేవారుగా ఉండాలని, మన పుస్తకం అనేకులకి ఓపెన్, మన జీవితం అనేకులకి తెరవబడిన పుస్తకం లాగా ఉంటే మన జీవితం అనేకుల్ని కదిలిస్తుంది. అలాంటి గొప్ప కృప, అలా మనమే కనపడటం కాకుండా సెకండ్ లైన్ లీడర్షిప్ని కూడా తయారు చేసేవారుగా నీవు, నేను, మేమందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి పౌలు యొక్క జీవితం గురించి, ఆయన సువార్త సేవలో మిషనరీ జర్నీలో ఆయన చేసిన పరిచర్య విధానాన్ని మాకు అసలు చాలా కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మరి ఆయన ఏది దాచుకోకుండా చెప్పిన విధానం, మరి పరుగుని ఎలా తుదముట్టించాలో అవన్నీ చాలా క్లియర్ గా చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన మధ్యలో రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభువా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభు నువ్వు తండ్రిగా దేవుడు ఉన్న విధానం బట్టి వందనాలు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి ప్రత్యేకంగా ప్రభు నీ దాసుల ద్వారా ప్రభు దినాలు మాకు ప్రభుని విత్తిన వాక్య విత్తనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా ప్రభు, అపోస్తులైన పౌలు ఏ విధంగా దేవతను ప్రభు నిస్వార్థంగా సేవ చేశాడో ప్రభు, ఏ విధంగా ప్రభు ఏమీ దాచుకోకుండా, మేలైనది ప్రభు ఏది దాచుకోకుండా, ఏ విధంగా ప్రభు తన సంఘంతో అదేవిధంగా ప్రభు సేవ చేసిన స్థలంలో పంచుకున్నాడో, ఆ విధంగా ప్రభు నిస్వార్థంగా పంచుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బ్రదర్ ఎలీషా బాబు గారిని, అదేవిధంగా దేవతని ప్రభా వారి కుటుంబాన్ని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా సత్యమైన ప్రగతి గారిని, అదేవిధంగా అనుభవించిన దేవతని ప్రభా బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చండి. మా జీవితంలో ప్రభు పౌలు వలె నమ్మకస్తుడిగా సేవ చేసే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభా అయ్యా నాగడి మీద చేయి పెట్టి వెనక్కి తిరగకుండా ప్రభా అయ్యా గొప్ప నమ్మకస్తుడిగా చేయబడి ప్రభా తన పరుగుని ప్రభా కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ప్రభా. అట్టి భక్తిని మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాజ్యం లేని సేవను చేశాడు ప్రభా, అట్టి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా ప్రభా ఏ విధంగా అపోస్తలుడైన పౌలు ప్రభా తిమోతిని ప్రోత్సహించాడో ప్రభా, అదేవిధంగా మేము కూడా దేవతండ్రి ప్రభా మా సంఘంలో ఉన్న బిడ్డలను, అదేవిధంగా ప్రభా ఇతర బిడ్డలను తండ్రి సేవలో ప్రోత్సహించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నెక్స్ట్ ప్రభా తరపు నాయకత్వాన్ని ప్రభా అయ్యా సిద్ధపరిచేవారుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక ఉదాహరణల ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ దాసు చెప్పిన వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపజేసి
మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని మేము కూడా ప్రభా అయ్యా నేను విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించగలిగి అయ్యా మేము సవరించుకోవాల్సిన విషయాలు ప్రభా సరి చేసుకోవాల్సిన విషయాలు ప్రభా నేర్చుకోవాల్సిన నూతనమైన విషయాలను ప్రభా మాకు నేర్పించమని అదేవిధంగా తండ్రి ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభా ఈ ప్లాట్ఫామ్ను ప్రభా ఏర్పాటు చేసిన వారి రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని సంస్థని సేవను దీవించండి ప్రభా ఈ విధంగా సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని జాన్సన్ గారిని ఝాన్సీ సిస్టర్ని ప్రదీప సిస్టర్ని తేజ్ అఫ్రెంటిస్ గారిని కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాకు అనేక మంది ప్రార్థించే ప్రభా తల్లుల్ని తండ్రులు ఇచ్చే నీకు వందనాలు ప్రభా అదేవిధంగా నీ దాసురాలు ప్రభు విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బలపరచండి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి బిడ్డ ఇంకా నీ సేవలో బలంగా వాడుకోండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు బిడ్డను ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణంగా ఆశీర్వాద గారిని కూడా ప్రభు ముట్టండి ప్రభు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సహాయం తెచ్చండి అయ్యా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ ప్రభు పేరు పేరుని దీవించమని ముట్టమని స్వస్థపరచమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా ప్రభు మన దినాన ప్రభు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీకు ఉపవార్త ఉంచండి అదేవిధంగా ప్రభు అనేక మంది మా బిడ్డలు ప్రభు అయ్యా నీటి యొక్క దవతను ప్రభు కౌన్సిలింగ్ కోసం కనిపెడుతూ ఉన్నారు ప్రభు ఒకసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అనారోగ్య సమస్యల్లో ఉన్నారో కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభు బిడ్డలందరినీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి ఎవరైతే గ్రూప్ యొక్క దవతను ప్రభు వర్చువల్ ఫెలోషిప్ గ్రూప్లో తండ్రి ప్రార్థన అవసరాలు అడిగారో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా ప్రభా నువ్వు చేసిన వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి ప్రభా వారి జీవితంలో నెరవేర్చమని ఈరోజు మేము చేసిన ప్రతి పనులు సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగి అడుగుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోక ముందర మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచును గాక మీ రాజ్యం వచ్చును గాక నెరవేరును గాక మాకు కావాల్సిన దినాహారం మీద దయచేయము క్షమించము తప్పించమని ఎందుకంటే రాజ్యం శక్తి బలము నిరంతరం నీవు నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యాయ సహవాసము ఎలీషాబాబు వాక్యం చెప్పిన ఎలీషాబాబు గారిని పాల్గొన్న బిడ్డలకు అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు అవసరమైన బిడ్డలకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన ఎలీషాబాబు గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. ఎలీషాబాబు గారు చెప్పిన వాక్యాలు ఇంకా మన యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. మరి యూట్యూబ్ లోకి వెళ్ళి బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే ప్లేలిస్ట్ లో వారి ఫోటోతో సహా వారు చెప్పిన వాక్యాలన్నీ వస్తాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ, జాయిన్ అయిన అందరికీ.